అయ్యో ఏమిటమ్మా ఇలా ఎలా కలింది? ఏం జరిగిందమ్మా చెప్పు. నా తప్పకు ప్రాయశ్చిత్తం. గాయం మారినా మచ్చ మాసిపోకుండా ఈ జన్మంతా నేను గుర్తుంచుకునే కూడా పాట. పల్లెటూరు మనుషులంటే ఇంతకాలం చిన్న చూపు చూసినందుకు నాకు నేనే వేసుకున్న శిక్ష. నన్ను క్షమించండి తాతగారు. మనుషుల విలువలు తెలియని దాన్ని పట్నంలో పుట్టి పట్నంలోనే గారాభంగా పెరిగి పల్లెటూరు స్వచ్ఛతని అపహాస్యం చేయాలనుకున్నాను. నేనే అపహాస్యం అయ్యాను. మా బాబాయ్ చెప్పిందే మంచి అనుకున్నాను. అసలు మంచి కళ్ళారా మీలో చూసే వరకు నిజం తెలుసుకోలేకపోయాను. నన్ను మీ కృష్ణయ్య కొట్టాడు. కానీ కొట్టడం కాదు, నేను చేసిన నేరానికి అక్కడే నిలువుని చంపున్నా తప్పులేదా? అతన్ని క్షమించమని అడిగే సాహసం కూడా నాకు లేదు. అందుకే పెద్దవారు మన్నించగలిగే పెద్ద మనసు ఉన్నవారు కాబట్టి మిమ్మల్ని కన్నీళ్లతో వేడుకుంటున్నాను. తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు నిప్పే, తప్పు తప్పే. అందుకు నిదర్శనంగా నిప్పుతో నా తప్పును కడుక్కునే ప్రయత్నం చేశాను. క్షమించానని ఒక్క మాట నుండి చాలు. తప్పమ్మా, చిన్నపిల్లది ప్రధానికి అంత దుడికెత్తేలా చెప్పు. కాలిన చేతులకు మందేసుకోవచ్చు కానీ చేతులు కాల్చుకుని ఆకులు పట్టుకోవడం తప్పమ్మా. ఇందులో నీ తప్పేమీ లేదని నాకు తెలుసమ్మా. ఇదంతా నల్లోడు చేసిన పని. నిన్ను తప్పుదారు పట్టించింది కూడా నల్లోడేనమ్మా. ఎప్పుడు వాడిని చేలో పడేసి తొక్కేస్తాను, చేనుకు నల్లెరువైపోతాడు. రాజా, చిన్నపిల్ల అది తొందరపడితే మాత్రం నువ్వు కూడా ఇలా. అక్క, మా ఇద్దరి దోవలు భావాలు వేరైనప్పుడు నేను